2004లో 500 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఇతను తన ఇద్దరు కొడుకుల పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ పెళ్లికి అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నుంచి బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అయిన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. కానీ ఈ పెళ్లి జరిగిన ఎగ్జాక్ట్లీ 19 ఇయర్స్ తర్వాత ఈ వ్యక్తి చనిపోతే మాత్రం తన చితికి మంట పెట్టడానికి తన సొంత కొడుకులు కూడా రాలేదు. ఇది సహారా గ్రూప్ ఎండి అయిన సుబ్రతో రాయ్ స్టోరీ. కొన్ని సంవత్సరాల్లోనే ఇతను గోరఖ్పూర్ లో ఒక స్మాల్ స్కూటర్ మీద తిరిగి డైలీ డిపాజిట్స్ తీసుకునే స్థాయి నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేసే స్టేజ్ వరకు ఎదిగాడు. ఇన్ఫాక్ట్ ఒకానొక టైంలో సహారా గ్రూప్ లో సుమారు 10 lakhs మెంబర్స్ వర్క్ చేస్తుండే. ఇది ఇండియన్ రైల్వేస్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్. కానీ ఆ తర్వాతే వీళ్ళ పతనం స్టార్ట్ అయింది. సహారా గ్రూప్ మీడియా నుంచి రియల్ ఎస్టేట్ వరకు చాలా బిజినెస్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే డిపాజిట్ టేకింగ్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు సుమారు ఒక 3 కోట్ల మంది నార్మల్ పీపుల్ అండ్ ఈ స్మాల్ బిజినెస్ ఓనర్స్ నుంచి డైలీ డిపాజిట్స్ తీసుకుంటుండే. కానీ వీళ్ళు రూల్స్ అగేన్స్ట్ గా ఈ డిపాజిట్స్ తీసుకొని బిజినెస్ నడుపుతున్నారని చెప్పేసి సెబీ వీళ్ళ మీద కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో కోర్టు సహారా గ్రూప్ అగేన్స్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడనే స్టోరీ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే సహారా గ్రూప్ ఆ తర్వాత సుమారు 20,000 crores ని సెబీ దగ్గర డిపాజిట్ చేసింది. ఆ డబ్బుల్ని డిపాజిటర్స్ కి ఇవ్వడానికి సహారా పోర్టల్ లాంటి వెబ్సైట్స్ లాంచ్ చేసినప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద డబ్బులు ఇంకా సెబీ దగ్గరనే ఉన్నాయి. సో సహారా గ్రూప్ కలెక్ట్ చేసిన ఈ డబ్బులంతా బ్లాక్ మనీ అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి. కానీ ఈ మిస్టరీ అంతా వీడకముందే 2023లో సహారా గ్రూప్ ఎండి అయిన సుబ్రతో రాయ్ చనిపోయాడు.